నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈ ఎన్నికల్లో ఓటు వేసిన 64.2 కోట్ల మంది భారతీయులు రికార్డు స్థాయిలో 31.2 కోట్ల మంది మహిళలు ఓటు వేశారన్న ఈసీ హింస లేకుండా జనరల్ ఎలక్షన్స్ జరగటం ఇదే మొదటిసారన్న రాజీవ్ కుమార్ టీడీపీ తప్పుడు సర్వేలు చేస్తుందన్న వైసీపీ నేత సజ్జల రామకృష్ణ రేపు వైసీపీ అసలైన సంబరాలు నిర్వహిస్తుందని స్పష్టం ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 25 లోక్సభ స్థానాలకు రేపు కౌంటింగ్ తేలనున్న అభ్యర్థుల భవితవ్యం ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్దం చేశామన్న సీఈఓ ముఖేష్ కుమార్ మీనా డయేరియాతో మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం అందజేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందజేయాలని వ్యాఖ్య ఇక డీటెయిల్స్ చూస్తే ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటు వేయటం ప్రపంచ రికార్డు అని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మన దేశంలో ఓటు వేసిన వారి సంఖ్య G7 దేశాల జనాభాకు 1.5 రెట్లు. ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో 31.2 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 7 విడతలుగా పోలింగ్ విజయవంతంగా జరిగింది అని రాజీవ్ కుమార్ తెలిపారు. We have created a world record of 642 million proud Indian voters. This is a historic moment for all of us, for the nation as a whole. 642 ever, anywhere in the world, in any of the electoral exercise. That's what is the number of voters. And this is, just to give you some small statistics, this is 1.5 times of the voters of all G7 countries. US, UK, France, Germany, Italy, Japan, Canada, all put together. We are comparing voters, not electors. And it is 2.5 times of the voters of 27 countries in the EU. That has been the incredible power of the voters of India. Let's see what happened next. There are 312 million proud women voters. This is also the highest ever in the world. It is larger than the 2019 elections, both the total and the women voters. So this, we feel, is the moment that we must cherish, we must celebrate, and we want to give them a standing ovation to all our voters by this. I would ask all of you to join and end. You are all our voters. సోషల్ మీడియా పోస్టులపై నిరంతరం నిఘా పెట్టేందుకు స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దించారు ఏపీ డీజీపీ. రెచ్చగొట్టే పోస్టులు, ఫోటోలు, వీడియోలు వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవటం, షేర్ చేయటం నిషేధమన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కౌంటింగ్కు మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టుల వార్ జరుగుతోంది. కౌంటింగ్ తర్వాత మీ అంత చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాళ్లు విసురుతున్నారు. భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా అప్రమత్తమయ్యారు పోలీసులు. సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పోస్టులపై నిరంతర నిఘా పెట్టేందుకు స్పెషల్ టీమ్స్ను రంగంలోకి దించారు. రెచ్చగొట్టే పోస్టులు, ఫోటోలు, వీడియోలు వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవడం, షేర్ చేయడం నిషేధమన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరి ప్రోద్బలంతో పోస్టులు పెడుతున్నారో విచారించి చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. రెచ్చగొట్టేలా పోస్టులు చేస్తే ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామంటున్నారు పోలీసులు. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని, గ్రూప్ అడ్మిన్లు అలర్ట్గా ఉండాలని డీజీపీ హరీష్ గుప్తా హెచ్చరించారు. తప్పుడు సర్వేలు చూసుకుని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ సంబరాలు తాత్కాలికం మాత్రమే, అసలు సంబరాలు రేపు మేం చేస్తామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈసారి ప్రతిదీ నిబంధనలకు విరుద్ధంగానే ఈసీ చేస్తుంది. ఈసీపై చంద్రబాబు కంట్రోల్ ఉందని తెలిసిపోతుందన్నారు సజ్జల. ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నప్పటి నుండి ఈసీ ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఎవరెన్ని పాచికలు విసిరినా వైసీపీ ముందు అవి పారవు అన్నారు. వైసీపీ బలమైన పార్టీ, బలమైన మెజారిటీతో గెలుస్తున్నాం. టీడీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఈ ఒక్కరోజు వరకే. చంద్రబాబుకి పిక్చర్ తెలుసు కనుక గుమ్మనంగా ఉన్నారు.
లోకేష్ అయితే అసలు అడ్రస్ లేడు అంటూ సజ్జల ఎద్దేవా చేశారు. జాతీయ స్థాయిలో కొన్ని సర్వేలు బీజేపీ కోసం ఎన్డీఏ వైపు ఇచ్చాయి. ఎన్డీఏకు 400 చూపించడం కోసం ఆ సంస్థలు అలా సెట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ చూసి జనం నవ్వుకుంటున్నారు అని సెటైర్లు వేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. తప్పుడు సర్వేలు చూసుకుని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ సంబరాలు తాత్కాలికం మాత్రమే, అసలు సంబరాలు రేపు మేం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక కౌంటింగ్కి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం, అందరికీ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చాం. కౌంటింగ్ పూర్తి అయ్యి డిక్లరేషన్ తీసుకునే వరకు ఎవరూ కేంద్రాల నుండి బయటికి రావద్దని చెప్పామన్నారు. రేపు 11 గంటలకు సంబరాలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చామన్నారు. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ఇష్యూపై స్పందిస్తూ సుప్రీంకోర్టు కొట్టేసిన ఎన్నికల కమిషన్ చేసింది తప్పే అని అందరికీ తెలుసు అని వ్యాఖ్యానించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రాన అది వాళ్ళు చేసిన తప్పు అయితే తప్పు కాకుండా పోదు. క్లియర్, మేము కామన్ సెన్స్ ఉన్న చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. నువ్వు రూల్ ఒకటి ఫిక్స్ చేసుకున్నావు. ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అటెస్ట్ చేసిన అధికారి డీటెయిల్స్ ఏదైనా సీల్ రూపంలో కానీ ఆర్ డీటెయిల్స్ పెన్తో రాసి కానీ ఉండాలన్నారు. ఎందుకన్నారు? ఒక ఉద్యోగి ఎక్కడో పోయి పనిచేస్తుంటే అక్కడ చేసిన అతని వివరాలు తెలియకుండా ఊరికి సంతకం ఉంటే అది ఎవరి సంతకం కూడా తెలియదు. ఇది లాస్ట్ జూలైలో రిలీజ్ అయిన వాళ్ళ గైడ్ లైన్స్. దానికి విరుద్ధంగా దాన్ని చేంజ్ చేయకుండా దేశమంతా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సంతకం ఉంటే చాలు అని ఒకటి పెట్టారు. ఇది కూడా ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి బ్యాలెట్ పేపర్ చూస్తే సరిపోతుంది, ఇవేం అక్కర్లేదని వాళ్ళు రిక్వెస్ట్ చేశాక వీళ్ళు మార్చారు ఈసీ. దాంట్లో క్లియర్గా బ్లాటెంట్ వయలేషన్. నీ ప్రొసీజర్స్ నువ్వు ఫామ్ చేసుకున్న రూల్స్ నువ్వు వైలేట్ చేస్తుంది ఈసీ. అది కూడా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత, పోలింగ్ కు ముందు డెసిషన్ తీసుకుని కంట్రీ అంతా ఇంప్లిమెంట్ చేస్తే అది న్యాయమైంది, నిష్పక్షపాతంగా ఉన్నది. పోలింగ్ అయిపోయింది, కౌంటింగ్ దగ్గరకు వచ్చాక అది ఒక స్టేట్లో ఇక్కడ మాత్రమే ఇలాంటి ఎగ్జామ్షన్ ఇవ్వడం అనేది విడ్డూరంగా కనపడుతుంది, అనుమానాస్పదంగా కూడా ఉంది. అదే రైట్ చేశాం. బట్ కోర్ట్ డజంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ అట్ దిస్ జంక్షన్. కాలేమని అది కోర్టు కెన్ టేక్ దట్ కాల్. అది ఇండిపెండెంట్ వ్యవస్థ. కానీ మాకున్న హక్కు పొలిటికల్ పార్టీగా ఏదుందో. రాష్ట్రంలో ఎన్నికలు కీలక ఘట్టం కౌంటింగ్కు సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో మొత్తం 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా కౌంటింగ్ కోసం పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. కౌంటింగ్ రోజు మద్యం దుకాణాలు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. స్టార్ హోటల్స్, రెస్టారెంట్లలోనూ మద్యం విక్రయాలు జరగవని తెలియజేశారు. రాష్ట్రంలో మొత్తం 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. అలాగే 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని, 26,473 మంది హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు వేశారని తెలిపారు. దీంతో పాటు 26,721 మంది సర్వీస్ ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేశారన్నారు. అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 4వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని, 8:30 ఈవీఎంల కౌంటింగ్ మొదలవుతుందని తెలిపారు. కొన్ని చోట్ల లోక్సభ కౌంటింగ్ హాల్స్ వద్ద పోస్టల్ ప్రత్యేకంగా లెక్కింపు జరుగుతుందని, వేరే హాళ్లలో అక్కడ 8 గంటలకు ఈవీఎం కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుల్స్, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఉన్నాయని తెలిపారు. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుల్స్, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఉంటాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పరిశీలనకు 119 మంది అబ్జర్వర్లను నియమించిందని, టేబుల్కు మైక్రో అబ్జర్వర్లను నియమించిందని అన్నారు. అమలాపురం పార్లమెంటుకు 27 రౌండ్లు పడుతుందని, ఫలితాలు వచ్చేందుకు దాదాపు 9 గంటల సమయం పడుతుందని తెలిపారు. అలాగే రాజమండ్రి, నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గాల్లో 13 రౌండ్లు ఉన్నాయని, ఫలితాలు వచ్చేందుకు 5 గంటల సమయం పడుతుందన్నారు. భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్లు పడుతుందన్నారు. కొవ్వూరు, నరసాపురంలో 5 గంటల్లో ఫలితాలు వస్తాయన్నారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. మీడియా కౌంటింగ్ ప్రక్రియను చిత్రీకరణ చేసుకోవచ్చునన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు అనుమతించేది లేదని తెలిపారు. మీడియాకు మాత్రం నిర్దేశించిన మీడియా సెంటర్ వరకు మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లే అవకాశం ఉందన్నారు. కౌంటింగ్ రోజు మద్యం దుకాణాలు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. స్టార్ హోటల్స్, రెస్టారెంట్లలోనూ మద్యం విక్రయాలు జరగవని తెలిపారు.
ఎన్నికల రోజు ఆ తర్వాత హింసాత్మక ఘటనల దృష్ట్యా 67 కంపెనీల సాయుధ భద్రతా బలగాలను ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాల వద్ద శాంతి భద్రతల కోసం వినియోగిస్తున్నామన్నారు. కౌంటింగ్ కేంద్రం పరిధిలో ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించామన్నారు. కౌంటింగ్ రోజు హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. 185 హింస జరిగే ప్రాంతాల్లో గుర్తించి భద్రతా ఏర్పాట్లు చేశామని, 12,000 మందిని గుర్తించి బైండ్ ఓవర్ చేశామని వెల్లడించారు. అలాగే పోలీసు పికెట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్యూఆర్జీ టీంలు కార్డన్ సెర్చ్ చేస్తున్నామని, పోలింగ్ తర్వాత 1,400 చోట్ల కార్డన్ సెర్చ్ చేశామన్నారు. మన ఎలక్షన్ స్టేజ్కి ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము. రేపు కౌంటింగ్ ఉంది. మార్నింగ్ 8 o'clock నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు దాకా వచ్చిన మన ఈ జర్నీలో 16th March ఎలక్షన్ వాజ్ అనౌన్స్డ్. 13th May పోలింగ్ జరిగింది. రేపు మనం కౌంటింగ్ జరుగుతుంది. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 454 మంది పోటీ చేశారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2,387. ఫైనల్ పోలింగ్ స్టేషన్ నంబర్ మనకు 46,389. ఇది ఇంక్లూడింగ్ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్. తర్వాత మన రాష్ట్రంలో ఉన్న 4.13 crore ఓటర్స్. This does not include the service voters. Except service voters, 4.13 crore ఓటర్స్ మనకు ఉన్నారు. దాంట్లో 3.33 crores ఓటర్స్ దే యూటిలైజ్ దేర్ ఫ్రాంచైజ్. పోలింగ్ పర్సంటేజ్ మనకు 80.66 వచ్చింది. దిస్ ఇస్ ఈవీఎం ఓటింగ్ పర్సంటేజ్. 1.2% యాడ్ చేస్తే టోటల్ మనకు 81.8% పోలింగ్ జరిగింది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 2% మోర్ దెన్ ద లాస్ట్ 2019లో జరిగిన ఓటింగ్ శాతంకి. పోస్టల్ బ్యాలెట్ కూడా మీ అందరికీ తెలుసు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా పెద్ద ఎత్తున కాస్ట్ చేయడం జరిగింది. ఐ కుడ్ సే ఆల్మోస్ట్ 92-93% వరకు పోస్టల్ బ్యాలెట్స్ మన ఎలక్షన్లో పని చేసిన సిబ్బంది వాళ్ళు కాస్ట్ చేశారు. ఇప్పుడు దాకా వచ్చిన మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం 26,473 ఇది అబ్సెంటీ ఓటర్స్ కింద, అంటే 85+. తర్వాత పీడబ్ల్యూడీ కేటగిరీ కింద. ఫెసిలిటేషన్ సెంటర్లో మనకు చేసిన ఓటర్స్ 4.61 lakh. దిస్ ఇన్క్లూడ్స్ ఇసెన్షియల్ ఓటర్స్ కూడా, ఇసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న ఓటర్స్ కూడా దాంట్లో ఉన్నారు. ఇంతకుముందు సెపరేట్ ఇచ్చాము మనము. రాష్ట్రంలో రైతులకు ఖరీఫ్ పంటకు సంబంధించి వివిధ రకాల విత్తనాల పంపిణీకి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా నకిలీ లేదా మొలకెత్తని విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తున్నట్లు లేదా చేసినట్లు ఫిర్యాదులు వస్తే సకాలంలో స్పందించి అందుకు బాధ్యులైన సరఫరాదారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఖరీఫ్ 2024 సబ్సిడీయేతర విత్తనాల సరఫరాపై వ్యవసాయ శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సిఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఖరీఫ్ పంట సాగుకు రైతులు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన వరి, వేరుశెనగ, ప్రత్తి తదితర రకాల విత్తనాలను సకాలంలో అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు అవసరమైన వివిధ విత్తనాలను రైతు భరోసా కేంద్రాల్లో సకాలంలో అందుబాటులో ఉంచాలని చెప్పారు. విత్తనాల సరఫరా పరిస్థితులను వ్యవసాయ శాఖ అధికారులు మండలాల వారీగా నిరంతరం పర్యవేక్షించాలని సిఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. ఎక్కడైనా నకిలీ లేదా మొలకెత్తిన విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తున్నట్టు లేదా చేసినట్టు ఫిర్యాదులు వస్తే సకాలంలో స్పందించి అందుకు బాధ్యులైన సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విత్తనాల పంపిణీపై వ్యవసాయ శాఖ సిబ్బంది అంతా క్షేత్ర స్థాయిలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సిఎస్ స్పష్టం చేశారు. ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఏపీ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. దక్షిణ కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. రుతుపవనాల ఆవర్తనం ప్రభావంతో ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేస్తోంది. ఉపరితల ఆవర్తనం రుతుపవనాల ప్రభావంతో ఏపీలో ఇవాళ పార్వతీపురం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి,
అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మిగతా చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఆదివారం రాత్రి ఏపీలోని 43 ప్రాంతాల్లో 64.5 నుండి 115.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 125.7 మిల్లీమీటర్లు, నంద్యాల జిల్లా పాణ్యంలో 113.2 మిల్లీమీటర్లు, ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో 106.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా 205 ప్రాంతంలో మోస్తరు వర్షంతో 15.6 నుండి 64.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల సంస్థ ఎండీ రోనంకి కూర్మానాథ్ సూచించారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు మరొక్క రోజు వ్యవధి మాత్రమే ఉండటంతో ఎన్టీఆర్ జిల్లాలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేసిన ఇబ్రహీంపట్నం నోవా నిమ్రా కళాశాల వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల 2 కిలోమీటర్ల దూరం వరకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాల పరిధిలోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా కేంద్రాల్లోకి వెళ్లే 7 గేట్ల వద్ద ఎస్ఆర్పీ సదుపాయం ఉన్న కెమెరాలు అమర్చారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 నియోజకవర్గాలకు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉంది. కౌంటింగ్ కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపునకు తగినన్ని టేబుల్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇబ్రహీంపట్నం పరిసరాల్లో ఉన్న గ్రామాల్లో అలాగే ఫంక్షన్ హాల్స్లో ఎలాంటి వేడుకలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ కింద 30, 144 సెక్షన్లను అమలు చేయడంతో పాటు నిబంధనలు అతిక్రమించకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ హరికృష్ణ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు దృష్ట్యా భద్రత తెలిపారు. రాష్ట్ర కేంద్ర ఆర్మీ 38 రిజర్వ్ దళాలతో పాటు పౌర మిలిటరీ దళాలతో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. లెక్కింపు కేంద్రాల్లో చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుతో పాటు అడుగడుగునా నిఘా కెమెరాలు ఏర్పాటు చేశామని, ప్రత్యేకంగా 7 గేట్ల వద్ద ఎఫ్ఆర్సీ ఫెసిలిటీ ఉన్న కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. అభ్యర్థులు, చీఫ్ ఏజెంట్లు మినహా మరెవరికీ కేంద్రంలోకి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. 30, 144 సెక్షన్లు అమల్లో ఉన్నందున కౌంటింగ్ కేంద్రాల సమీపానున్న ఉన్న గ్రామస్తులు అత్యవసరాలకు మినహా బయటకు రాకూడదని ఆయన సూచించారు. కమిషన్ ఆదేశాల ప్రకారం నోవా నిమ్రా 2 కాలేజెస్ దగ్గర కూడా 4 బ్లాక్స్లో ఈ కౌంటింగ్ సెంటర్స్ని మన స్ట్రాంగ్ రూమ్స్గా ఏర్పాటు చేశారు. మొత్తం 29 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు రేపు జరగబోయే కౌంటింగ్కి ఆల్మోస్ట్ 15 హాల్స్లో, స్ట్రాంగ్ రూమ్ సమీపంలో ఉన్న 15 హాల్స్లో కూడా రేపు కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ పటిష్టమైన బందోబస్తు 3 లేయర్లో ఏర్పాటు చేశారు యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం. ఫస్ట్ లేయర్ వచ్చి సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ మిలిటరీ ఫోర్సెస్ ద్వారా, సెకండ్ లేయర్ వచ్చేటప్పటికి ఆర్మ్డ్ ఫోర్సెస్ ద్వారా లోపల పెట్రోలింగ్. అన్ని స్ట్రాంగ్ రూముల దగ్గర టోటల్ బందోబస్తు అంతా కూడా సిఏపిఎఫ్, సెంట్రల్ మిలిటరీ, పారామిలిటరీ ఫోర్సెస్ ద్వారా ఏర్పాటు చేశారు. అట్ ది సేమ్ టైం మిడిల్లో ఉన్నటువంటి ఈ వీళ్ళందరూ కూడా ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్, వాళ్ళు ఒక 150 ఉన్నారండి. లోపల సెంట్రల్ ఫోర్స్ ఉన్నది ఒక 100 ఉన్నారు. ఈ 250తో పాటు 542 మెంబర్స్ సివిల్ పోలీస్ ఐదర్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఆర్ అట్ ది గేట్స్, అన్ని చోట్ల కూడా పటిష్టమైన బందోబస్తు ఉంది. ఇక్కడ సుమారు ఇంచుమించు 7 గేట్లు ఉన్నాయి. 7 గేట్ల దగ్గర కూడా పటిష్టమైన గార్డ్ ఫర్ ద లాస్ట్ 15 డేస్, ఆ రోజున స్ట్రాంగ్ రూమ్ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిఘా వ్యవస్థ నడుస్తుంది. మొత్తం 4 బ్లాక్లో కూడా 99 సీసీ కెమెరాలు ఉన్నాయి. అంతేకాకుండా బయట ఒక 40 సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరిని కూడా వాచ్ చేయడానికి ఉంటుంది. ప్రతి గేట్ దగ్గర కూడా ఫేస్ రికగ్నైజ్డ్ కెమెరాస్ ఉన్నాయి. అంటే సీసీ కెమెరాస్లో కూడా ఎఫ్ఆర్సీ ఫెసిలిటీస్ తోటి అక్కడ ఏర్పాటు చేశారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ మొత్తం టోటల్గా ఉన్నటువంటి 800 నుంచి ఇంచుమించు 900 వరకు ఈ పోలీసుని చాలా పటిష్టంగా పెట్టి ఈ అవుటర్ పెరిఫెరల్లో కూడా చుట్టుపక్కల ఒక 2 కిలోమీటర్ల వరకు కూడా రెడ్ జోన్ ప్రకటించడం జరిగింది. ఎవరైనా కానీ ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసింది, కలెక్టర్ గారి ద్వారా, గౌరవ కమిషనర్ ద్వారా విజ్ఞప్తి చేసింది ఏంటంటే, ఇంట్లో కూర్చొని కూడా టీవీలో అన్నీ కనిపిస్తాయి.
బయటికి రోడ్డుకి రావడం వల్ల, రోడ్డు మీదకి రావడం వల్ల గ్యాదరింగ్ని మనం ప్రివెంట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు. దాని ప్రకారం మీడియా ద్వారా అందరికీ కూడా గతంలోనే చెప్పడం జరిగింది. ఈ ఏజెంట్లు పాస్ లేకుండా ఎవరు రారు. అట్ ది సేమ్ టైం వెహికల్స్ పార్కింగ్ కూడా నిబంధనలు ఉన్నాయి. ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వచ్చేవాళ్ళు కూడా ఒక నిబంధనలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జగ్గైపేట అండ్ మైలవరం నుంచి వచ్చేటప్పుడు నందిగామ జగ్గైపేట నుంచి ఒక రూటు హైవే కూడా దిగ్బంధం చేయడం అనేది జరగదు, కానీ హైవేలో కొంతవరకు కొంచెం స్టెరైల్ జోన్ పెట్టడం జరుగుతుంది. నగరంలోని మొగల్రాజ్పురంలో డయేరియా లక్షణాలతో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. నగరాల్లో ఉన్న ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ అధికారులు పాలకుల వైఫల్యం కారణంగానే పైప్ లైన్లో మురుగునీరు అందించడం వల్ల ప్రజలు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొగల్రాజ్పురం ప్రాంతాల్లో మరికొందరికి డయేరియా లక్షణాలతో మృతి చెందిన కుటుంబ సభ్యులను సిపిఐ నేతలు పరామర్శించారు. ఆ ప్రాంతంలో ఉన్న మెడికల్ క్యాంపుతో పాటు డ్రైనేజీ వ్యవస్థ పైప్ లైన్ ప్రాంతాలను సిపిఐ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గం కొండ ప్రాంతాల నివాసం ఉంటున్న నిరుపేదలకు సురక్షితమైన త్రాగునీరును అందించడంలో ప్రభుత్వం పాలకులు ఘోరంగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. అధికారులు నిర్లక్ష్యం కారణంగానే పైపు లైన్లో బురద నీరు సరఫరా కావడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యారని మండిపడ్డారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. విజయవాడ లాంటి నగరంలో కలుషిత నీటి తాగడం వల్ల ఈ రకంగా 9 మంది చనిపోవడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఎక్కడో మారుమూల పల్లెలు ఏదో జరిగిందంటే అక్కడ గవర్నమెంట్ మెషినరీ సరిగా ఉండదు, లేదంటే అక్కడ మున్సిపాలిటీనో లేదంటే అక్కడ ఉన్న పంచాయతీ వాళ్ళు సరిగా పట్టించుకోలేదని చెప్పొచ్చు. కానీ రాష్ట్రంలోనే అత్యంత చైతన్యవంతమైన విజయవాడ నగరంలో ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, తర్వాత ప్రజారోగ్యం వారికి సంబంధించి, అదేవిధంగా ఎవరైతే మంచినీరు సరఫరా చేస్తారో వాళ్ళ యొక్క నిజంగా నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు, చనిపోయిన కుటుంబాల వారు ఆ నీళ్లు సక్రమంగా లేవు, ఆ నీళ్లు తాగిన తర్వాత కుటుంబం యావత్తు కూడా వారు ఇబ్బందులు పడ్డామని కూడా చెప్పారు, హాస్పిటల్కి కూడా పోయారు. కాబట్టి ఇక్కడ మొగల్రాజ్పురంలో 6 మంది, పాయకరావుపేటలో 3, మొత్తం 9 మంది చనిపోయి ఆ 9 కుటుంబాలు కూడా నిరాశ్రయులైనాయి. తర్వాత దీనికి ప్రధానమైన కారణం ఏమంటే ఈ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడికక్కడ డ్యామేజ్ అయిపోతే దాన్ని మార్చకుండా వాటినే కంటిన్యూ చేస్తూ రిపేర్లు చేయడము, లేదంటే దానికి రబ్బరు ఇవి తొలగించి ఆ పని కానివ్వడం చేస్తూ ఉన్నారు తప్ప అది సరైనది కాదు. విజయవాడ నగరపాలక సంస్థ చరిత్రలో ఇటువంటి ఘోరం, ఇంత ప్రమాదం సంభవించటం ఇదే మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకపక్షం వైఫల్యం వల్లనే జరిగిందని చెప్పి సిపిఐగా మేము అభియోగం చేస్తూ ఉన్నాం. ఎండాకాలం రాకమునిపే సాక్షాత్తు మేయర్ గారు ప్రాతినిధ్యం వహించేటటువంటి డివిజన్లో సిపిఐగా ఆందోళన చేశాం, అనేక ప్రతిపాదనలు చేశాం. కొండ ప్రాంతాల్లో 40 సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైన్స్ విజయవాడ నగరం మొత్తం కూడా కొండ ప్రాంతాలు కాదు, దిగువ ప్రాంతాలు కూడా పైప్ లైన్స్, రోడ్లు పెరిగాయి, ఇళ్ళ ఎత్తులు పెరిగాయి. పెరిగినటువంటి పైప్ లైన్స్ అన్నీ కూడా కాలువల్లోకి వెళ్ళిపోయినాయి. రఫా నగరంలోని గుడారాలపై దాడులు చేసి వందలాది మంది ప్రాణాలు పోవటానికి కారణమయ్యారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇరువురు కలిసి కేంద్ర ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోశారు. ఇజ్రాయెల్ మారణకాండను మోదీ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ మోదీ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. పాలస్తీనా పోరాటాన్ని బీజేపీ టెర్రరిజంగా చిత్రీకరిస్తోందని దుయ్యబట్టారు. పాలస్తీనా రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా నగరంలోని బాలోత్సవంలో సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ, ప్రజా సంఘాల నాయకులు సదస్సు నిర్వహించారు. ఇజ్రాయెల్ మారణకాండంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మండిపడ్డారు. అంతర్జాతీయ న్యాయస్థానం, ఐక్యరాజ్య సమితి యుద్ధం నిలిపివేయాలంటూ ఇరు దేశాలను ఆదేశించినప్పటికీ మే 26, 27, 28 తేదీల్లో రఫా నగరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శాంతి కోరే వారంతా వామపక్ష పార్టీలు చేపట్టే ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని, సోషల్ మీడియా ద్వారా దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రకటించాలని, పాలస్తీనాను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు.
యుద్ధం అంటే రెండు దేశాల సైన్యం మధ్య జరగాలని, బలగం ఉందని ఏకపక్షంగా మరో దేశంపై దాడి చేయడం సబబు కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. భారత ప్రభుత్వం నుంచి ఇజ్రాయెల్కు సహకారం ఆపేయాలని డిమాండ్ చేశారు. మోడీ తీరు వల్ల అనేక దేశాల మధ్య సత్సంబంధాలు తగ్గిపోయాయని ఆరోపించారు. ఇజ్రాయెల్ మారణకాండంతో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రఫా నగరంలోని శరణార్థుల శిబిరాలపై మే 26న ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 45 మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల్లో ఎక్కువ శాతం మహిళలు, పిల్లలు ఉన్నారనే విషయం ప్రసార మాధ్యమాల్లో చూసి తీవ్ర కలత చెందినట్లు తెలిపారు. ఈ దారుణాలపై ప్రపంచవ్యాప్తంగా స్పందన వస్తోందని, రాష్ట్రం దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరగాలన్నారు. స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి ప్రజల వాళ్ళది న్యాయమైనటువంటి పోరాటం, స్వాతంత్ర పోరాటం. అందుకని స్వాతంత్ర పోరాటాన్ని టెర్రరిస్టు కింద ముద్ర వేయటం అనేది సామ్రాజ్యవాదులకి ఇది మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు. అలాగే ఈరోజు మన భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి వైఖరి ఇది ఇంకా చాలా అన్యాయంగా ఉంది. ఒకవైపు మేము పాలిస్తాన్ని గుర్తిస్తున్నాం, ఆ దేశాన్ని మేము రాయబార కార్యాలయం కూడా మేము ఉంది. రాయబార కార్యాలయం ఎప్పుడో 1988 నుంచి ఉంది మన దేశంలో. ఆ ఒకవైపు అట్లా కంటి తుడుపు ప్రకటనలు చేస్తూ పాలస్తీనాకు అనుకూలంగా, అది కూడా ప్రపంచ ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉంది కాబట్టి అమెరికా తప్ప అన్ని దేశాలు ఈరోజు పాలస్తీనాను బలపరుస్తున్నాయి. కాబట్టి తప్పనిసరి మోడీ ప్రభుత్వం నిలబడింది తప్ప, లేకపోతే వాళ్ళు ప్రత్యక్షంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్తో పూర్తి స్థాయి సంబంధాలు పెట్టుకున్నారు. అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే, ఒకవైపు పాలస్తీనాకు మద్దతు ఇస్తున్నట్టు చెబుతూ రెండో వైపున పాలస్తీనా ప్రజలను ఓచకోత కోయడానికి ఇజ్రాయెల్కి ఆయుధాలు సరఫరా చేయటం. ఇంతవరకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారనే వార్తలు వస్తుంటే మన ప్రభుత్వం మేము చేయటం లేదని ఒక ప్రకటన కూడా చేయలేదు. కాబట్టి చేస్తున్నారనే దానికి మొన్న 3 రోజుల క్రితం మన దేశం నుంచి పోతున్నటువంటి ఆయుధాల డంపు షిప్ని స్పెయిన్ వాళ్ళు ఆపేశారు. మీరు తీసుకుపోవటానికి వీల్లేదు, ఇజ్రాయెల్కి ఆయుధాలు చేరడానికి వీల్లేదని వాళ్ళు ఆపేశారు. వాళ్ళ సముద్ర జలాల్లో స్పెయిన్ ఆపేస్తే ఇప్పుడు మన భారత ప్రభుత్వం సరఫరా చేస్తున్నటువంటి ఆయుధాల షిప్ అక్కడ ఆగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కూడా దీనిపైన నిరసనలు జరుగుతూ ఉన్నాయి. అందరికంటే ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా ఆశ్చర్యకరంగా అమెరికాలో కూడా దీనిపైన నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అంటే మన భారతదేశంలో, ఎందుకంటే భారతదేశానికి పాలస్తీనాకి ఈనాడే కాదు, ఆనాడు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుంచి కూడా ఒక సజీవ సంబంధాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఎస్ఆర్ అరాఫత్ గారు పిఎల్ఓ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన మన ఇండియా విజిట్ చేయడము, అనేక సందర్భాల్లో మనకు వారికి ఒక సత్సంబంధాలు కొనసాగుతూ వచ్చినాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఆ సత్సంబంధాలు తగ్గిపోయి ఇవాళ ఒకరినొకరు అనుమానించుకునే పరిస్థితులకు వచ్చారు. మరి ఏదేమైనా సరే దారుణాలు జరుగుతూ ఉన్నాయి. వేలాది మంది క్షతగాత్రులు అవుతూ ఉన్నారు, చనిపోయారు. చనిపోవడమే కాకుండా దీన్ని వార్ అనడం మాత్రం నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే వార్ అని ఎప్పుడు అంటామంటే, రెండు వైపులా మిలిటరీ నిలబడి వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే అది వార్ అవుతుంది. ఇక్కడ వార్ జరగడం లేదు. ఇజ్రాయిల్ సంబంధించిన మిలిటరీ అసలు ఏమాత్రం కూడా సంబంధం లేని వాళ్ళపైన, సివిలియన్స్ పైన, మహిళలపైన, పిల్లలపైన ఘోరాతి ఘోరంగా వారు దారుణంగా దుర్మార్గాలు చేస్తారు. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు గడిచిందని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి ఉమామహేశ్వరరావు అన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ, ఒక రాష్ట్రం సంబరాలు చేసుకుంటూ ఉంటే మన రాష్ట్రం ఏం జరుగుతుందా అని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్రాసు నుంచి విడిపోయి ఇబ్బందులు పడ్డాము. హైదరాబాద్ నుంచి 2014లో అవమానంతో విడిపోయాము. నేటికి రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. ఈ ఆత్మఘోష ఎప్పటికీ తీరుతుందని అన్నారు. విభజన సమయంలోనే రాజధాని అంశంపై చట్టంలో పొందుపరిచి ఉంటే నేడు ఇబ్బందులు ఉండేవి కావని పేర్కొన్నారు. విభజన సమయంలో జరిగిన తప్పుల వలన రాష్ట్రం తీవ్ర అప్పుల పాలైపోయిందని ఆరోపణలు చేశారు. లక్షల కోట్లు అప్పులు తెచ్చారని, కనీసం 65,000 కోట్లు అభివృద్ధికి ఖర్చు లేకపోయారని వాపోయారు. ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర నిర్ణయం చేశారు ఆ రోజు అనుకోవాలి. ఆ రోజున్న హైదరాబాద్ పరిస్థితులను బట్టి ఈవెన్ హరీష్ రావు కూడా ఒక ఇంటర్వ్యూలో చూశాను నేను. ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి ఒప్పుకుంటే హైదరాబాద్ ఆదాయంలో పంచుకుందాం, ఒక 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానికి ఉన్న నాళ్ళని ప్రతిపాదన కూడా నేను చూశాను. ఆ రోజు మనం హైదరాబాద్ మీద అభిమానం వదిలేసుకుని మనకి ప్రాక్టికాలిటీ రియాలిటీలో ఉండుంటే
ఆ రోజు హైదరాబాద్ ఆదాయం సగం కావాలని మనం అడుగుంటే, ఎందుకంటే మేము రాజధాని కట్టుకోవడానికి కావాలని అడుగుంటే 10 సంవత్సరాలు మనకి సగం ఆదాయం వచ్చే పరిస్థితి ఉండేది. అంటే ఒక యావరేజ్ 10,000 కోట్లున్నా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ 10 ఏళ్లలో 1,00,000 కోట్ల ఆదాయం మనకి ఉమ్మడి రాష్ట్రం నుంచి లేదా హైదరాబాద్ నుంచి మనకు వచ్చే పరిస్థితి ఉండేది. అలాగే అప్పుడు బిల్లు కూడా మనకి టైం ఉండేది, అసెంబ్లీలో చర్చకు వచ్చేది, పార్లమెంట్లో చర్చకు వచ్చేది. ఆ రోజు బిల్లు హోదా 10 ఏళ్ళు పెట్టించుకునే పరిస్థితి ఉండేది. అలాగే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు ఉంది కాబట్టి ఈ డెవలప్మెంట్కి కోస్టల్ కారిడార్ కానీ అభివృద్ధి ప్రాజెక్టులు అన్నిటి కూడా మనం శాంక్షన్ చేసుకునే పరిస్థితి ఉండేది. అలాగే రాజధానికి మనం నిధులు అడిగే పరిస్థితి ఉండేది. వెనుకబడిన ప్రాంతాలకి ఇవన్నీ కూడా బిల్లులో పెట్టించుకున్న తర్వాతనే రైట్ రాయల్గా మనం ఆంధ్రప్రదేశ్ విభజన జరిగేది. ఆ విభజన ద్వారా మనం ఆత్మగౌరవంతో వచ్చే పరిస్థితి ఉండేది. ఆ రోజు కంటిన్యూగా సమైక్యాంధ్ర అంటూ ఆ రోజు తీసుకున్న నిర్ణయం చెప్పాలంటే, ఆ రోజు ఎమోషనల్ ప్రజలు భావోద్వేగంతో ఉన్నారు. ఆ భావోద్వేగాలని మెచ్యూరిటీ ఉన్న నాయకులుగా, ఒక నాయకత్వంగా మీరు సర్ది చెప్పి జాతికి ప్రయోజనం కోసం మాట్లాడాల్సిన ఆ పరిస్థితుల్లో కూడా ఏం చేస్తే గెలుస్తాం లేదా ఈ అంశాలు మనం టచ్ చేస్తే ఓడిపోతాం అన్న దాంతో రాజకీయ కోణంలోనే ఆ రోజు ఉండటం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇంతటి అన్యాయానికి గురైంది. చెప్పాలంటే 1,00,000 కోట్ల అప్పులు తీసుకొచ్చుకున్నాం, ఆస్తులు పంచని పరిస్థితి ఆ రోజు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ ఎన్నికల్లో ఓటు వేసిన 64.2 కోట్ల మంది భారతీయులు, రికార్డు స్థాయిలో 31.2 కోట్ల మంది మహిళలు ఓటు వేశారన్న ఈసీ, హింస లేకుండా జనరల్ ఎలక్షన్స్ జరగటం ఇదే మొదటిసారన్న రాజీవ్ కుమార్. టీడీపీ తప్పుడు సర్వేలు చేస్తుందన్న వైసీపీ నేత సజ్జల రామకృష్ణ, రేపు వైసీపీ అసలైన సంబరాలు నిర్వహిస్తుందని స్పష్టం. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 25 లోక్సభ స్థానాలకు రేపు కౌంటింగ్, తేలనున్న అభ్యర్థుల భవితవ్యం, ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్దం చేశామన్న సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. డయేరియాతో మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం అందచేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్, ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందచేయాలని వ్యాఖ్య. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.